స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము క్లాస్ 9th బయాలజీ చాప్టర్కి సంబంధించి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ సెల్ గురించి ఇక్కడ నేర్చుకోబోతున్నాము. ఇందులో మనం సబ్ టాపిక్స్ కానీ తీసుకుంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ ద సెల్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి ఇక్కడ నేర్చుకుంటాము. అలాగే ద సెల్ థియరీ కూడా ఇక్కడ చూస్తాము. అలాగే టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ సెల్ నంబర్స్ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాము. అలాగే షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద సెల్ ఇది కూడా నేర్చుకుంటాము. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్, సో ఇది కూడా ఇక్కడ నేర్చుకోబోతున్నాము. అలాగే టైప్స్ ఆఫ్ సెల్స్, ఎన్ని సెల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ నేర్చుకుంటాము. అలాగే సైటోప్లాజం, సెల్ ఆర్గానెల్స్ అనే వాటిని గురించి ఇక్కడ నేర్చుకుంటాము. అలాగే సెల్ డివిజన్. సో ఈ సబ్ టాపిక్స్ మొత్తం కూడా ఇందులో కవర్ అయిపోతున్నాయి. సో వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ద సెల్ యొక్క ఇంట్రడక్షన్ గురించి చూద్దాము. ఇందులో ఫస్ట్ డెఫినేషన్ కానీ తీసుకుంటే ద సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే సో జీవించి ఉన్న ప్రతి జీవికి కూడా సెల్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అవుతుంది. అంటే ప్రాథమిక నిర్మాణము అలాగే ప్రాథమిక విధులు నిర్వహించే ఆర్గాన్గా మనకి ఇక్కడ సెల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ సెల్ని ఎవరెవరు డిస్కవర్ చేశారు అనేది ఇక్కడ కానీ తీసుకుంటే మనకి చూడండి, ఫస్ట్ రాబర్ట్ హుక్ ఎప్పుడు డిస్కవర్ చేశారంటే 1665లో రాబర్ట్ హుక్ ఈ సెల్ని డిస్కవర్ చేయడం జరిగింది. చూడండి, డిస్కవర్ సెల్ ఇన్ ఏ కార్క్ స్లైస్ యూజింగ్ ఏ మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ను ఉపయోగించి కార్క్ స్లైస్లో, అంటే బెండు మొక్క అని ఉంటుంది కదా, సో దాంట్లో దీన్ని ఈ సెల్ని కనుగొనడం అనేది జరిగింది. ఎవరు? రాబర్ట్ హుక్ ఇన్ 1665లో. ఓకే, నెక్స్ట్ ఆంటోన్ వాన్ లీవెన్ హుక్. సో ఈయన వచ్చేసరికి ఏం చేస్తాడంటే ఫస్ట్ టు అబ్జర్వ్ లివింగ్ సెల్స్. సో లివింగ్ సెల్స్ అంటే ఇక్కడ జీవించి ఉన్న జీవకణాలు అంటాం కదా, లివింగ్ సెల్స్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1674లో. ఎవరు? ఆంటోన్ వాన్ లీవెన్ హుక్. ఓకే, నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ 1831. సో ఏం చేశాడంటే డిస్కవర్ ద న్యూక్లియస్ ఇన్ ద సెల్లో ఉన్న న్యూక్లియస్ని రాబర్ట్ బ్రౌన్ కనుగొనడం అనేది జరిగింది. ఎప్పుడు? 1831లో. ఓకే, నెక్స్ట్ పర్కిన్జీ 1839. సో కాయిన్ ద టర్మ్ ప్రోటోప్లాజం ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద సెల్. సో ఇక్కడ ఏం చేశాడంటే సెల్లో ఉన్న లిక్విడ్ ఏదైతే ఉందో దానికి ప్రోటోప్లాజం అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ సెల్ థియరీ. ఇక్కడ సెల్ థియరీ కానీ చూస్తే చూడండి, ద సెల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఎంజే స్లీడెన్. ఎప్పుడు? 1838లో సెల్ థియరీని ప్రపోజ్ చేసింది వచ్చేసరికి ఎంజే స్లీడెన్ అండ్ థియోడర్ స్వాన్. సో ఈ ఇద్దరు సైంటిస్టులు వచ్చేసరికి మనకు సెల్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ వాజ్ లేటర్ ఎక్స్పాండెడ్ బై రుడోల్ఫ్ విర్కోవ్. సో ఈ సెల్ థియరీని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసింది మాత్రం వచ్చేసరికి ఎవరంటే రుడోల్ఫ్ విర్కోవ్. ఓకే, ఇప్పుడు 1855లో. ఓకే, ఈ సెల్ థియరీ పోస్ట్ లిస్ట్ కానీ చూస్తే అంటే ముఖ్యమైన పాయింట్లు కానీ మనం తీసుకుంటే, సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కానీ తీసుకుంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. అంటే జీవించి ఉన్న ప్రతి జీవ కణాలు కూడా సో మనకి సెల్స్ తోనే, అంటే కణాలతోనే నిర్మాణమై ఉంటాయి. సెల్స్ అంటే ఇక్కడ మనం తెలుగులో ఏమంటామంటే కణం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో అంటే జీవించి ఉండాలంటే ఇక్కడ మనకి సెల్స్ అనేటివి ఉండాలి. ఇవి ఎలా ఉంటాయి అంటే మనకు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్, అంటే ఇవి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, అలాగే తగిన విధులను కూడా నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కానీ తీసుకుంటే ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే ప్రతి సెల్ కూడా దాని ముందున్న కణం నుంచే, దాని ముందున్న సెల్ నుంచే డెవలప్ అయి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏం చెప్తామంటే ఒమిన్ సెల్యులా ఈ సెల్యులా అని చెప్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ సెల్ నంబర్స్ని బేస్ చేసుకొని మనం ఆర్గానిజమ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం అనేది కానీ చూస్తే ఇక్కడ మనకి మెయిన్గా 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే చూడండి,
ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్. ఇక్కడ ఆర్గానిజమ్స్ అనేటివి ఒక్క సెల్తో మాత్రం ఇక్కడ తయారై ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ తీసుకుంటే చూడండి, ద సింగిల్ సెల్ పర్ఫార్మ్ ఆల్ లైఫ్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఉన్న ఒక్క సింగిల్ సెల్లే ఉంటుంది కాబట్టి ఇది ఆ జీవి యొక్క అన్ని రకాల పనులు కూడా ఒక్క సెల్లే మాత్రం ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అమీబా, పారామీషియం, క్లోమిడోమోనాస్, బ్యాక్టీరియా. సో ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు ఏటికి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీ మీన్స్ ఎక్కువ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెనీ సెల్స్. అంటే ఇక్కడ ఆర్గానిజమ్స్ అనేటివి ఎక్కువ సెల్స్ తో మేడప్ అయి ఉంటాయి, తయారై ఉంటాయి అన్నమాట. ఇక్కడ సెకండ్ పాయింట్ కానీ తీసుకుంటే సెల్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అంటే ఇక్కడ ప్రతి సెల్ కూడా దేనికి దానికి డివైడ్ చేస్తున్న పనులన్నీ అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్. సో ఇవన్నీ మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, షేప్ అండ్ సైజ్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ యొక్క సైజ్, షేప్స్ గురించి ఇక్కడ మనం చూద్దాము. చూడండి, సెల్స్ ఆర్ వెరీ గ్రేట్లీ ఇన్ షేప్ అండ్ సైజ్. సో ఇక్కడ మనకు సెల్స్ కానీ తీసుకుంటే డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ షేప్లలో ఉండటం అనేది మనం చూస్తాం అనమాట. ద షేప్ ఆఫ్ ద సెల్స్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ స్పెసిఫిక్ ఫంక్షన్. సో ఇక్కడ ఈ షేప్ అనేది వచ్చేసరికి అది ఏదైతే ఫంక్షన్ చేస్తుందో, అది ఏదైతే పనులు చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని దాని సైజ్ కావచ్చు, దాని షేప్ కావచ్చు డిజైన్ చేయబడి లేదా తయారై ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే చూడండి, సో అమీబా. సో అమీబా కానీ తీసుకుంటే ఇర్రెగ్యులర్ షేప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు దానికి పర్టికులర్ గా ఒక షేప్ అనేది ఏమీ ఉండదు అనమాట. నర్వ్ సెల్ లాంగ్ అండ్ బ్రాంచ్డ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నర్వ్ సెల్ వచ్చేసరికి లాంగ్ గా ఉంటుంది, అలాగే ఇలాగా బ్రాంచెస్ అనేటివి ఉండటం అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మజిల్ సెల్, స్పెండిల్ షేప్. సో ఇక్కడ మజిల్ సెల్ కానీ తీసుకుంటే మనకి ఇలాగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్బిసి. ఆర్బిసి వచ్చేసరికి మనకి స్పెరికల్ షేప్. అంటే ఇక్కడ మనకి గుండ్రంగా ఉంటాయి అనమాట ఈ బ్లడ్ సెల్స్. ఆర్బిసి అంటే బ్లడ్ సెల్స్, ఇవి గుండ్రంగా ఉండటం అనేది మనం చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్. ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్. సో సెల్ యొక్క నిర్మాణం ఎలా నిర్మితమై ఉంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ కానీ మనం చూస్తే ఏ టిపికల్ సెల్ హ్యాస్ 3 మెయిన్ ఫంక్షనల్ రీజియన్స్. సో మనకి ఇక్కడ సెల్ కానీ తీసుకుంటే మెయిన్ గా మనకు 3 మేజర్ రీజియన్స్ అనేటివి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ప్లాస్మా మెంబ్రేన్, దాన్ని మనం ఏమంటామంటే సెల్ మెంబ్రేన్. సెకండ్ వన్ వచ్చేసరికి న్యూక్లియస్, థర్డ్ వన్ వచ్చేసరికి సైటోప్లాజం. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, హూ డిస్కవర్డ్ న్యూక్లియస్? న్యూక్లియస్ ని ఎవరు డిస్కవర్ చేశారు? రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, ఆంటోనీ వాన్ లివెన్ హుక్, పర్కిన్సీ. సో రైట్ ఆన్సర్ మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇక్కడ మీరు నేను ఒక సెల్ ఇచ్చాను అనమాట. ఈ సెల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. ఓకే, చూడండి ఇది ఎలా ఉంటుందంటే దీని స్ట్రక్చర్ కానీ తీసుకుంటే థిన్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ మెంబ్రేన్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. సో సెల్ మెంబ్రేన్ మనకు ఎలా ఉంటుందంటే థిన్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ మెంబ్రేన్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్. లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ తో ఇది మనకు తయారై ఉంటుంది. దీని ఫంక్షన్స్ కానీ తీసుకుంటే చూడండి ఎలా ఉంటుంది. ఇట్ రెగ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. అంటే ఇక్కడ మనకు ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్, మినరల్స్ కావచ్చు, లేదంటే వాటర్ కావచ్చు, ఫ్లూయిడ్స్ కావచ్చు, సెల్ లోపలికి వెళ్ళడానికి, సెల్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పాయింట్. ఇట్ రెగ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. చూడండి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్లీ పర్మేయబుల్ మెంబ్రేన్. సో అందువల్ల దీన్ని మనం ఏమంటాము, సెలెక్టివ్లీ పర్మేయబుల్ మెంబ్రేన్. అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుంది, మినరల్స్ ని లేదంటే వాటర్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది సెల్ లోపలికి, సెల్ నుంచి బయటికి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో ఈ ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సెలెక్టివ్లీ పర్మేయబుల్ మెంబ్రేన్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ డెఫినెట్ షేప్ టు ద సెల్. సో ఇది సెల్ కి పర్టికులర్ షేప్, ఖచ్చితమైన షేప్ ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇన్ యానిమల్ సెల్ లో. ఇది వచ్చేసరికి మనకి యానిమల్ సెల్ పర్టికులర్ షేప్ ఇవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట.
ట్రాన్స్పోర్ట్ మెకానిజం గురించి ఇప్పుడు చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ లైక్ O2, CO2 ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు ఏ రీజన్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి హయ్యర్ కాన్సన్ట్రేషన్ రీజన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి ఇక్కడ డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్మాసిస్. సో ఆస్మాసిస్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ వాటర్ అక్రాస్ ఏ సెలెక్టివ్లీ పర్మేయబుల్ మెంబ్రేన్ ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ హయ్యర్ వాటర్ కాన్సన్ట్రేషన్ టు ఏ రీజన్ ఆఫ్ లోయర్ వాటర్ కాన్సన్ట్రేషన్. సో అంటే ఇక్కడ ఏంటంటే సో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి? సెమీ పర్మేయబుల్ మెంబ్రేన్ నుంచి హయ్యర్ రీజన్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ రీజన్ వాటర్ కాన్సన్ట్రేషన్కి ఇదేమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఆస్మాసిస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకు సొల్యూషన్ టైప్ తీసుకున్నాము, అలాగే ఎఫెక్ట్స్ ఆన్ సెల్. సో సెల్ మీద దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది కానీ ఇక్కడ తీసుకుని చూడండి. ఫస్ట్ వన్, ఇందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే హైపోటోనిక్ సొల్యూషన్, మోర్ వాటర్ అవుట్ సైడ్. అంటే సెల్కి బయట ఎక్కువ వాటర్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమంటామంటే హైపోటోనిక్ సొల్యూషన్ అని అంటాము. సో ఇలాంటి కండిషన్లో ఇది సెల్ మీద ఎలా వర్క్ అవుతుందంటే సెల్ స్వెల్స్, అంటే ఎండో ఆస్మాసిస్ జరుగుతుంది. అంటే బయట ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే సెల్ లోపలికి వాటర్ రావడం అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సెల్ అనేది ఉబ్బుతుంది అనమాట, స్వెల్స్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఐసోటోనిక్ సొల్యూషన్స్, ఈక్వల్ వాటర్ కాన్సన్ట్రేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. అంటే సెల్ లోపల రెండు సైడ్లు కూడా మనకి సో వాటర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సెల్ సైజ్ రిమైనింగ్ సేమ్. సో ఇక్కడ సెల్ సైజ్ అనేది సేమ్ గానే ఉంటుంది, ఎలాంటి స్వెల్లింగ్ లేదా సింకింగ్ కానీ జరగదు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కానీ తీసుకుంటే హైపర్టోనిక్ సొల్యూషన్స్, లెస్ వాటర్ అవుట్ సైడ్. నెక్స్ట్ థర్డ్ వన్ కానీ తీసుకుంటే హైపర్టోనిక్ సొల్యూషన్స్, అంటే ఇక్కడ దీన్ని మనం ఏం చెప్తామంటే లెస్ వాటర్ అవుట్ సైడ్, బయట మనకి వాటర్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కణం నుంచి వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? కణం అనేది సింకింగ్ అవుతుంది, అంటే కుంచుకుపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, సెల్ సింక్స్. ఇక్కడ ఎక్సో ఆస్మాసిస్ అని జరుగుతుంది. అంటే ఇక్కడ ప్లాస్మోలైసిస్ ఇన్ ప్లాంట్ సెల్స్, అంటే వాటర్ అనేది సెల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్సో ఆస్మాసిస్ అంటాము. ఓకే, సో ఇవి ఇక్కడ మనకున్న సెల్ టైప్స్, సొల్యూషన్ టైప్స్ అండ్ ఎఫెక్ట్ ఆన్ సెల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, సెల్ వాల్. సెల్ వాల్ గురించి ఇక్కడ మనం చూస్తాము. ఈ సెల్ వాల్ ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్, ఫంగై, బ్యాక్టీరియా. సో వీటిల్లో మాత్రం మనం సెల్ వాల్ని చూస్తాం అనమాట. ఓకే, స్ట్రక్చర్ గా తీసుకుంటే రిజిడ్ అవుటర్ కవరింగ్ లయింగ్ అవుట్ సైడ్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ కి అవుట్ సైడ్ మాత్రమే ఈ సెల్ వాల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ లో కానీ తీసుకుంటే ఇది సెల్యులోజ్ తో తయారై ఉంటుందన్నమాట. ఓకే, ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ సపోర్ట్, అంటే నిర్మాణాత్మక సపోర్ట్, అంటే స్ట్రక్చర్ పరంగా మొక్కకి ఈ సెల్ వాల్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే దృఢత్వాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. రిజిడిటీ టు ద సెల్ అంటే దృఢత్వాన్ని కూడా ఇస్తుంది, గట్టితనాన్ని. అలాగే ప్రొటెక్ట్ ద సెల్, సెల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రొటెక్ట్ ద సెల్ అంటే సెల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పర్మిట్స్ ప్లాంట్ సెల్ టు విత్ స్టాండ్ ఏ వెరీ డైల్యూట్, అంటే చాలా తక్కువ గాఢతలో కూడా ఈ ప్లాంట్ సెల్ అనేది సర్వైవ్ లాగా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, డైల్యూట్ ఎక్స్టర్నల్ మీడియం వితౌట్ బ్రస్టింగ్, అంటే సెల్ అనేది అంటే పాడవకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఫుల్లీ పర్మేయబుల్, ఇది పారదర్శకంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే మనం ఏమంటాం, తెలుగులో సరి కేంద్రకం అంటాము. స్ట్రక్చర్ కానీ తీసుకుంటే డార్క్లీ స్టెయిన్డ్, అంటే చాలా నల్లటి రంగును కలిగి ఉంటుంది. అలాగే స్పెరికల్ షేప్ లో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, ఓవల్ స్ట్రక్చర్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ కానీ తీసుకుంటే చూడండి, డబుల్ లేయర్ కవరింగ్ విత్ పోర్స్. సో ఇక్కడ వచ్చేసరికి డబుల్ లేయర్ కవరింగ్ విత్ పోర్స్ అనేటివి ఉంటాయి. పోర్స్ అంటే మనకి చిన్న చిన్న రంధ్రాలు అనేటివి ఉంటాయి, న్యూక్లియర్ పోర్స్ అంటాం వీటిని. దట్ రెగ్యులేట్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం, అంటే సెల్ నుంచి న్యూక్లియస్ కి, న్యూక్లియస్ ని సెల్ కి ఈ మినరల్స్ ని ట్రాన్స్ఫర్ అవడానికి ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది సహాయపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్రోమాటిన్ మెటీరియల్. సో ఇక్కడ చూడండి, థ్రెడ్ లైక్ అండ్ కాయిల్డ్ నెట్వర్క్ కండెన్స్డ్ టు ఫార్మ్ ఏ క్రోమోజోమ్
డ్యూరింగ్ ద సెల్ డివిజన్. సో ఇక్కడ క్రోమాటిన్ మెటీరియల్ కానీ తీసుకుంటే ఇవి వచ్చరికి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి. కాయిన్డ్ నెట్వర్క్ అంటే ఒకదానికొకటి చుట్టుకొని ఉంటాయి అన్నమాట. ఓకే, కండెన్స్డ్ టు ఫార్మ్ ఏ క్రోమాటిన్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్. సెల్ డివిజన్ లో ఇవి మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ కానీ తీసుకుంటే చూడండి, రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ హెరిడిటీ ఇన్ఫర్మేషన్. సో ఇవి మనకు వచ్చేసరికి రాడ్ షేప్ లాగా ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఇది హెరిడిటీ సమాచారాన్ని కలిగి ఉంటాయి. డిఎన్ఏ అని అంటాం కదా, డిఎన్ఏ అండ్ ప్రోటీన్ ఇవి కలిగి ఉంటాయి అనమాట ఈ క్రోమోజోమ్లు అనేటివి. ఓకే, ద ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ కాల్డ్ జీన్స్ అని అంటాం. డిఎన్ఏ లో ఉన్న ఫంక్షన్స్ మొత్తం కూడా మనం దేని పిలుస్తామంటే జీన్స్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్స్ కానీ తీసుకుంటే దేని ఫంక్షన్స్, న్యూక్లియస్ ఫంక్షన్స్ కానీ తీసుకుంటే ఇట్ ఈస్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద సెల్. సెల్ యొక్క కంట్రోల్ సెంటర్ మొత్తం కూడా మనకి ఈ న్యూక్లియస్ లోనే ఉంటుంది. డైరెక్టింగ్ ఆల్ సెల్యులార్ యాక్టివిటీస్. సో ఇదేం చేస్తుందంటే డైరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సెల్ యొక్క పనులు మొత్తం ఇలా చేయాలి అని చెప్పేసి సో ఈ న్యూక్లియస్ అనేది డైరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మరి అబ్జర్వ్ చేయండి, ఇది న్యూక్లియస్. సో దీన్ని మనం న్యూక్లియస్ అని అంటాము. ఓకే, అలాగే ఇట్ కంటైనింగ్ ద జెనెటిక్ మెటీరియల్. సో న్యూక్లియస్ వచ్చేసరికి మనకు జెనెటిక్ మెటీరియల్ మొత్తం కలిగి ఉంటుంది, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ లో మనకి ఈ న్యూక్లియస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఇది అదే మెయిన్ గా ఏం చూస్తామంటే ఇక్కడ రీప్రొడక్షన్ సిస్టమ్ లో కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ 6th వన్, టైప్స్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ లో రకాలుగా తీసుకుంటే చూడండి, ప్రోకారియోటిక్ సెల్స్, అలాగే యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే బిఫోర్ న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ లేకుండా ఉండేటివి. యూకారియోటిక్ సెల్స్ అంటే ట్రూ న్యూక్లియస్ ఉండేటివి. ఇక్కడ సైజ్ గా తీసుకుంటే జనరల్లీ వెరీ స్మాల్. సో ఎంత సైజ్ ఉంటుందంటే 1 to 10 మైక్రోమీటర్ ఉంటుంది అనమాట. 1 to 10 మైక్రోమీటర్. సో ఇక్కడ వచ్చేసరికి యూకారియోటిక్ సెల్స్ లో వచ్చేసరికి జనరల్లీ స్మాల్ 5 to 100 మైక్రో యూనిట్స్ అనేటివి ఉంటుందన్నమాట. ఓకే, న్యూక్లియస్ రీజన్ కానీ తీసుకుంటే ప్యూర్లీ డిఫైన్డ్ అంటే అసలు ఉండకపోవచ్చు. ఎందుకు? ప్రోకారియోటిక్ అంటే ఇందులో న్యూక్లియస్ అనేది ఉండదు. సో ఇక్కడ వచ్చేసరికి వెల్ డిఫైన్డ్ అంటే ఇక్కడ న్యూక్లియస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్రోమోజోమ్. సో ఇక్కడ సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది, ఇక్కడ మోర్ దెన్ 1 క్రోమోజోమ్స్ అంటే ఎక్కువ క్రోమోజోమ్లు అంటే ఉంటాయి అనమాట. మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్. ఇక్కడ వచ్చేసరికి ఆబ్సెంట్ అయి ఉంటాయి, ఇక్కడ వచ్చేసరికి ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ 7th వన్, సైటోప్లాజం అండ్ సెల్ ఆర్గానెల్స్. సైటోప్లాజం మరియు సెల్ ఆర్గానెల్స్ గురించి ఇక్కడ చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ తీసుకుందాము, సైటోప్లాజం. సో సైటోప్లాజం మనం ఏమంటామంటే జనరల్ గా తెలుగులో కణద్రవ్యం అని అంటాము. సరే చూద్దాం. ఇక్కడ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ బిట్వీన్ సెల్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అంటాము, జిగట పదార్థం లాగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే సెల్ మెంబ్రేన్ కి న్యూక్లియస్ మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ కంటైనింగ్ సెల్ ఆర్గానెల్స్. సో ఇందులో వచ్చేసరికి సెల్ ఆర్గానెల్స్ అనేవి ఉంటాయి, దట్ ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో వాటికి ఉన్న పనులనేవి నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ బీగా తీసుకుంటే సెల్ ఆర్గానెల్స్. సో సెల్ ఆర్గానెల్స్ అనేవి మనం ఏం చెప్తామంటే స్మాల్ ఆర్గన్స్ అని చెప్తాము, పర్ఫార్మింగ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో వాటికి కేటాయించిన పనులు అవి చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కానీ తీసుకుంటే చూడండి, మనం అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ఎండోప్లాస్మిక్ రెటికులం, ఈఆర్ అని అంటాము. సో ఇక్కడ ఇవి మనం కానీ అబ్జర్వ్ చేస్తే నెట్వర్క్ ఆఫ్ మెంబ్రేన్ ఇన్ సైటోప్లాజం. సైటోప్లాజంలో వచ్చేసి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట. వీటిలో టైప్స్ కానీ తీసుకుంటే రఫ్ ఈఆర్ అని అంటాము. సో హ్యాజ్ రైబోజోమ్స్. వీటిలో వచ్చేసరికి రైబోజోమ్స్ అని ఉంటాయి. సో వీటి పని కానీ తీసుకుంటే హెల్ప్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ లో ఇవి ఎక్కువగా మనకు ఉపయోగపడతాయి. అలాగే వచ్చేసరికి స్మూత్ ఈఆర్. సో ఇక్కడ నో రైబోజోమ్స్, ఇక్కడ రైబోజోమ్స్ అనేవి ఉండవు. హెల్ప్స్ ఇన్ ఫ్యాట్ సింథసిస్ అండ్ డిటాక్సిఫికేషన్. సో ఇక్కడ వీటి పని ఏంటంటే ఫ్యాట్, అలాగే ఫ్యాట్ అంటే ఇక్కడ మనం లిక్విడ్ తీసుకుంటాము, అండ్ సింథసిస్ అండ్ డిటాక్సిఫికేషన్. ఫ్యాట్ సింథసిస్ చేయడంలో, అలాగే బాడీలో ఉన్న వేస్ట్ ని అలాగే హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ని రిమూవ్ చేయడానికి ఈ స్మూత్ ఈఆర్ అనేది మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, గాల్జీ ఆపరేటర్స్. వీటిని మనం గాల్జీ బాడీ అని అంటాము. సో ఇవి వచ్చేసరికి మనకు స్టాక్ ఆఫ్ ఫ్లింటెడ్ మెంబ్రెయిన్స్ అంటే ఇక్కడ ఒక సంచి లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట మనకి ఎక్కడ సెల్లో. ఓకే, ఇటు ఫంక్షన్స్ కానీ తీసుకుంటే
మోడిఫైస్, స్టోర్స్ అండ్ ప్యాకేజెస్ మెటీరియల్స్. అంటే ఇవి మోడిఫై చేస్తూ ఉంటాయి, అలాగే స్టోర్ చేసుకుంటాయి ఏవి మినరల్స్ని, అలాగే ప్యాకేజెస్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ని ప్యాకేజ్ చేసుకోవడం ఇలాంటి వాటి పనిలో ఎక్కువగా ఉపయోగపడతాయి, అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటన్నిటిని. ఓకే, అలాగే ఫార్మ్స్ లైసోజోమ్స్ అండ్ వెసికల్స్. లైసోజోమ్స్ను ఫామ్ చేస్తే అలాగే వెసికల్స్ను కూడా తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ అంటే మెంబ్రెయిన్ బౌండ్స్ సాక్స్ కంటైనింగ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో ఇవి వచ్చేసరికి డైజెస్టివ్ ఎంజైమ్స్ని కలిగి ఉంటాయి. అలాగే డైజెస్ట్ వాన్ అవుట్ ఆర్గానెల్స్ అండ్ ఫారిజన్ మెటీరియల్స్. సో సో ఇక్కడ వచ్చేసరికి ఇవేంటంటే అన్ని రకాల ఫుడ్ మెటీరియల్స్ ఇవి డైజెస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాల్డ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. సో వీటిని మనం ఏమంటామంటే సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్స్ అని కూడా అంటాము, వీటిని లైసోజోమ్స్ని. నెక్స్ట్ వన్ ఈజ్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా తీసుకుంటే నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో మైటోకాండ్రియా మనం ఏమంటాము, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాము. ఓకే, అలాగే డబుల్ మెంబ్రెయిన్. ఇక్కడ వచ్చేసరికి దీనికి డబుల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అవుటర్ వచ్చేసరికి స్మూత్ గా ఉంటుంది, ఇన్నర్ వచ్చేసరికి ఫోల్డెడ్ అంటే ముడతలు పడినట్టుగా ఉంటుంది అనమాట. ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా. సో దీనివల్ల దీని సర్ఫేస్ ఏరియా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట మైటోకాండ్రియా కానీ తీసుకుంటే. సో మైటోకాండ్రియా ఫంక్షన్స్ కానీ తీసుకుంటే జనరేట్ ఎనర్జీ ఏటీపీ బై సెల్యులార్ రెస్పిరేషన్. సెల్యులార్ రెస్పిరేషన్ లో వచ్చేసరికి మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిడ్స్ కానీ తీసుకుంటే ఓన్లీ ఇన్ ప్లాట్ సెల్. సో ఈ ప్లాస్టిడ్స్ అనేవి మనకి ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటాయి. డబుల్ మెంబ్రైన్ ఆర్గానెల్స్. సో ఇవి వచ్చేసరికి మనకి ఏంటంటే డబుల్ మెంబ్రైన్ ఆర్గానెల్స్ అంటాను, ఫౌండ్ ఇన్ ఓన్లీ ప్లాంట్ సెల్స్ మాత్రం మనం చూడొచ్చు అనమాట వీటిని. ఇక్కడ టైప్స్ కానీ తీసుకుంటే క్లోరోప్లాస్ట్, సో కంటైనింగ్ క్లోరోఫైల్. సో క్లోరోప్లాస్ట్ వచ్చేసరికి మనకి క్లోరోఫైల్ అనేది కలిగి ఉంటుంది అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫోటోసింథసిస్ లో ఉపయోగపడుతుంది. అలాగే వచ్చేసరికి క్రోమోప్లాస్ట్. సో కలర్డ్ ప్లాస్టిడ్స్ అని అంటాం వీటిని, కలర్డ్ ప్లాస్టిడ్స్ అంటాం. ఫర్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ వీటికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ల్యూకోప్లాస్ట్, సో కలర్లెస్. ఇవి వచ్చేసరికి మనకి కలర్లెస్ అనమాట. స్టోర్ స్టార్చ్, ఆయిల్, ప్రోటీన్స్ వీటిని స్టోర్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్, కిచెన్ ఆఫ్ ద సెల్. వీటిని మనం కిచెన్ ఆఫ్ ద సెల్స్ అని అంటాం, ఎందుకంటే అన్ని రకాల వర్క్ ఇవే చేస్తుంటాయి కాబట్టి. నెక్స్ట్ సిక్స్త్ వన్ వాక్యూల్స్. వాక్యూల్స్ అంటే రిక్తికలు అని అంటాం తెలుగులో. ఓకే, సో ఇవి వచ్చేసరికి ఫ్లూయిడ్ సాక్స్ అని అంటాం. వీటిలో వచ్చేసరికి మొత్తం కూడా ఏంటంటే ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది. సో యానిమల్ సెల్స్ లో వచ్చేసరికి స్మాల్ ఆర్ ఆబ్సెంట్. యానిమల్ వచ్చేసరికి ఈ వాక్యూల్స్ అనేటివి ఉండకపోవచ్చు, లేదా ఉంటే చాలా చిన్నవిగా ఉంటాయి. అదే ప్లాంట్ సెల్ కానీ తీసుకుంటే చాలా లార్జ్ గా ఉంటుంది అనమాట. ఒక లార్జ్ సెంట్రల్ వాక్యూల్ అనేది ఉంటుంది, కంటైనింగ్ సెల్ షాప్, షుగర్స్, సో అలాగే సాల్ట్స్, వాటర్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి అనమాట. ఓకే, సో వీటి పని ఏంటంటే హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద టార్గర్ ప్రెజర్. సో ప్రెజర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ కానీ తీసుకుంటే ఇవి ఎలా ఉంటాయి, టైనీ నాన్ మెంబ్రైన్ స్ట్రక్చర్స్. సో రైబోజోమ్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయి. సో వీటికి ఎలాంటి మెంబ్రైన్ అనేది ఉండదు. ఓకే, ఫంక్షన్స్ కానీ తీసుకుంటే ప్రోటీన్ సింథసిస్ లో ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి, అందుకే వీటిని ఏమంటాము ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ ఎయిత్ వన్ తీసుకుంటే సెంట్రోజోమ్స్, ఓన్లీ ఇన్ యానిమల్ సెల్స్. యానిమల్ సెల్స్ లో మాత్రం మనం చూస్తాము. హెల్ప్స్ ఇన్ సెల్ డివిజన్. ఇక్కడ మనకు సెంట్రోజోమ్స్ అనేటివి సెల్ డివిజన్ లో ఉపయోగపడతాయి బై ఫార్మింగ్ స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవడానికి కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎయిత్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్. ప్లాంట్ కి అలాగే యానిమల్ సెల్ మధ్య డిఫరెన్స్ మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఫీచర్స్ కానీ తీసుకుంటే చూడండి, ఫస్ట్ వన్ సెల్ వాల్. సో సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్ ప్రెసెంట్ అయి ఉంటుంది, అది యానిమల్ సెల్ వచ్చేసరికి ఆబ్సెంట్ అయి ఉంటుంది. ప్లాస్టిడ్స్ ప్లాంట్ సెల్ ప్రెసెంట్ ఉంటాయి, యానిమల్ సెల్ వచ్చేసరికి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఓకే, వాక్యూల్స్. సో యూజువల్లీ ఇక్కడ వచ్చేసరికి లార్జ్ సెంట్రల్ వాక్యూల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది మొత్తం కూడా 90% సెల్ వాల్యూమ్ లో ఉంటుంది అనమాట, అంటే అంత ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్లీ స్మాల్ లేదంటే ఆబ్సెంట్ అయ్యి ఉంటుంది అనమాట. ఏది ఈ వాక్యూల్ అనేది యానిమల్ సెల్లో. సెంట్రోజోమ్స్ అంటే సెంట్రోల్స్ వచ్చేసరికి ఇక్కడ ఆబ్సెంట్ అయి ఉంటాయి దేంట్లో ప్లాంట్ సెల్లో, అది యానిమల్ సెల్ వచ్చేసరికి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, సెల్ షేప్ గా తీసుకుంటే యూజువల్లీ ఫిక్స్డ్ అండ్ రెక్టాంగులర్. ఫిక్స్డ్ గా ఉంటుంది, అలాగే రెక్టాంగులర్ గా ఉండొచ్చు. ఓకే, అలాగే మోస్ట్లీ రౌండెడ్ అండ్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది ఏది యానిమల్ సెల్లో సెల్ షేప్ అనేది.
నెక్స్ట్ 9th వన్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సెల్ డివిజన్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ పేరెంట్ సెల్ డివైడ్స్ టు ప్రొడ్యూస్ న్యూ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ డాటర్ సెల్. అంటే ఇక్కడ మనకు పేరెంట్ సెల్ అనేది డివైడ్ అయ్యి మనకి న్యూ సెల్స్ గా ప్రొడ్యూస్ అవుతుంది. వీటిని మనం ఏమంటామంటే డాటర్ సెల్స్ అంటాము. ఈ ప్రాసెస్ ను మనం ఏమంటామంటే సెల్ డివిజన్ అని చెప్తాము. ఓకే, ఇక్కడ కీ ఆబ్జెక్టివ్స్ కానీ తీసుకుంటే చూడండి, దేంట్లో ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే గ్రోత్, రిపేర్, రీప్రొడక్షన్ లో మనం ఈ సెల్ డివిజన్ ఎక్కువగా చూస్తాము. ఓకే, సో గ్రోత్ అంటే టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఆర్గానిజమ్స్. సో ఆర్గానిజమ్స్ లో వచ్చేసరికి సెల్స్ యొక్క నంబర్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకు సెల్ డివిజన్ ఉపయోగపడుతుంది. అలాగే రిపేర్, సో రీప్లేస్ డ్యామేజ్డ్ ఆర్ వార్న్ అవుట్ సెల్స్. సో డ్యామేజ్ అయిన సెల్స్ ని అలాగే పాడైపోయిన సెల్స్ ని రిపేర్ చేయడానికి ఈ సెల్ డివిజన్ ఉపయోగపడుతుంది. అలాగే రీప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ గ్యామెట్స్. సో గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే న్యూ ఇండివిజువల్స్ అంటే కొత్తగా కణాలు ఏర్పడడానికి కూడా మనకి సెల్ డివిజన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో సెల్ డివిజన్ ఇస్ మెయిన్లీ 2 టైప్స్ అనమాట. మనకి ఇక్కడ మైటోసిస్, మియోసిస్. మైటోసిస్ అంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఈక్వల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. వీటి గురించి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి మైటోసిస్ అంటే ఈక్వల్ డివిజన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ కానీ తీసుకుంటే చూడండి, లొకేషన్ ఇది ఎక్కడ జరుగుతుంది, అక్కర్ ఇన్ సొమాటిక్ సెల్స్, బాడీ సెల్ లో జరుగుతుంది. సొమాటిక్ సెల్ లో మనకి ఇక్కడ మైటోసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో రిజల్ట్ ఏంటి, దీనివల్ల ఏం జరుగుతుందంటే 2 జెనెటికల్లీ ఐడెంటికల్ డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఇక్కడ వచ్చేసరికి ఈక్వల్ జెనెటికల్లీ డాటర్ సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. క్రోమోజోమ్ నంబర్, ఇక్కడ క్రోమోజోమ్ నంబర్ కానీ తీసుకుంటే ద క్రోమోజోమ్ నంబర్ ఇన్ డాటర్ సెల్స్ రిమైనింగ్ సేమ్ యాజ్ ద పేరెంట్ సెల్. సో ఇక్కడ వచ్చేసరికి క్రోమోజోమ్ నంబర్స్ అనేది పేరెంట్ సెల్ ఎన్ని ఉంటాయో డాటర్ సెల్ కూడా అన్నే ఉంటాయి. అంటే 2 మాత్రమే ఉంటాయి అనమాట. ఓకే, ఈక్వల్ నంబర్ ఉంటుంది అనమాట. సిగ్నిఫికెన్స్ కానీ తీసుకుంటే ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. సో ఆర్గానిజం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే రిపేర్ ఆఫ్ టిష్యూస్, కణాలు చెడిపోతే వాటిని బాగు చేయడానికి. అలాగే అసెక్సువల్ రీప్రొడక్షన్ కి ఇన్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, వీటిలో కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఓకే, స్టేజెస్ కానీ తీసుకుంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలేజ్ ఫేజ్. ఈ ఫేజ్లు అనేటివి మనం ఈ మైటాసిస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మియోసిస్. సో మియోసిస్ వచ్చినకి రిడక్షనల్ డివిజన్ ఆర్ ఇర్రెగ్యులర్ డివిజన్ అని చెప్తాము. ఓకే, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ కానీ తీసుకొని చూడండి, లొకేషన్ ఇది ఎక్కడ మనం చూస్తామంటే అక్కర్స్ ఓన్లీ ఇన్ జర్మ్ సెల్స్, రీప్రొడక్టివ్ సెల్ లో మాత్రం మనము మియోసిస్ ని మనం చూస్తాము. ఓకే, రిజల్ట్ దీనివల్ల ఉపయోగం అంటే దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే 4 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ వచ్చేసరికి మనకు 4 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒకేసారి 4 డాటర్ సెల్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. క్రోమోజోమ్ నంబర్ వచ్చేసరికి కొద్దిగా తీసుకుంటే ద క్రోమోజోమ్ నంబర్ ఇన్ డాటర్ సెల్స్ ఈస్ ఆఫ్. సో ఇక్కడ ఆఫ్ అనేది సగం అవుతుంది అనమాట డాటర్ సెల్స్. అంటే ఇక్కడ 2 ఉంటే పేరెంట్ లో ఇక్కడ వచ్చేసరికి 1 ఉంటుంది అనమాట, అంటే ఆఫ్ అవుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ రిడక్షనల్ డివిజన్. రిడక్షనల్ అంటే తగ్గించేది అనమాట, అంటే ఇర్రెగ్యులర్ గా చెప్పొచ్చు, లేదంటే రిడక్షనల్ డివిజన్ అని చెప్తాము. ఓకే, సిగ్నిఫికెన్స్ గా తీసుకుంటే ఎసెన్షియల్ ఫర్ సెక్సువల్ రీప్రొడక్షన్ బై ఫార్మింగ్ గ్యామెట్స్. సో ఇది గ్యామెట్స్ ఫామ్ అవ్వడానికి ఇది ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది. ఇట్ ఇంట్రడ్యూసెస్ జెనెటిక్ వేరియేషన్ త్రూ క్రాస్ ఓవర్. సో ఇది జెనెటిక్ వేరియేషన్ లో ఎక్కువగా ఇది మనకి ఈ మియోసిస్ పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. స్టేజెస్ కానీ తీసుకుంటే ఇట్ అక్కర్స్ ఇన్ 2 స్టేజెస్, మియోసిస్, రిడక్షనల్ స్టేజెస్ అండ్ ఈక్వేషనల్ స్టేజెస్. రిడక్షనల్ స్టేజెస్ అండ్ ఈక్వేషనల్ స్టేజెస్ ఈ రెండు మనం ఇక్కడ చూస్తాం అనమాట. సో ఇక్కడ మీరు కానీ డయాగ్రామ్స్ కానీ అబ్జర్వ్ చేస్తే మైటోసిస్ లో వచ్చేసరికి ఇక్కడ పేరెంట్ సెల్ కానీ తీసుకుంటే ఇక్కడ మనకి ఈక్వల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోమోజోమ్లు కానీ తీసుకుంటే ఇక్కడ 2 ఇవి 2 అంటే 2 మనకు బ్లూ ఉన్నాయి, 2 రెడ్ ఉన్నాయి. ఇక్కడ వరకు 2 బ్లూ 2 రెడ్ కణాలని రావడం అనేది జరిగింది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మియోసిస్ లో వచ్చేసరికి రిడక్షనల్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఈ కలర్ వేరియేషన్ లో మనం నీట్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం యానిమల్ సెల్ కానీ చూస్తే, సో దీన్ని మనం ఏమంటామంటే ప్లాస్మా మెంబ్రేన్ అని అంటాము. సో అలాగొచ్చేసి ఇక్కడ వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి మనకు సెంట్రియోల్స్ అని అంటాము. ఓకే, ఈ పార్ట్ మనం ఏమంటామంటే లైసోజోమ్స్ అని అంటున్నాము. సో ఇక్కడ వీటిని వచ్చేసరికి మనము రైబోజోమ్స్ అంటాము. సో దీన్ని వచ్చేసరికి మనము మైటోకాండ్రియం అని అంటాము. అలాగే
ఇక్కడ ఈ పార్ట్ ని వచ్చేసరికి మనం ఏమంటున్నామంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటున్నాము. ఓకే, సో ఈ పార్ట్ మొత్తం లేదంటే ఈ లిక్విడ్ మొత్తాన్ని మనం ఏమంటామంటే సైటోప్లాజం అని అంటాము. ఓకే, ఈ పార్ట్ ని వచ్చేసరికి మనము న్యూక్లియస్ అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ న్యూక్లియర్ ఎన్వలప్ అంటున్నాం. సో ఈ లేయర్ ని మొత్తం వచ్చేసరికి మనకు న్యూక్లియర్ ఎన్వలప్ కవర్ అంటాము. ఓకే, నెక్స్ట్ వీట్ పార్ట్ ని వచ్చేసరికి మనం ఏమని చెప్తామంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్తున్నాము. ఓకే, సో ఇలాగా ఈ సంచలాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నా వీటిని వచ్చి గాల్జీ ఆపరేటర్స్ అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ మనం ప్లాంట్ సెల్ గాని తీసుకుంటే ఇక్కడ కూడా మనము ఇక్కడ ఈ పార్ట్ లో మనం ఏం చెప్తామంటే లైసోజోమ్స్. సో వీటిని వచ్చేసరికి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్తున్నాము. ఓకే, సో వీటిని మనం వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ అని అంటాము, ప్లాంట్ సెల్ కాబట్టి. సో దీన్ని మనం వచ్చేసరికి న్యూక్లియస్ అని చెప్తున్నాము. సో ఈ పార్ట్ని వచ్చేసరికి గాల్జీ ఆపరేటర్స్ అని చెప్తాము. ఓకే, అలాగే దీన్ని వచ్చేసరికి న్యూక్లియర్ ఎన్వలప్ అని అంటున్నాము ఈ లేయర్ ని. ఓకే, అలాగే ఈ లేయర్ ని వచ్చేసరికి ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్తున్నాము. ఓకే, సో ఇక్కడ ఉన్న దీన్ని వచ్చేసరికి అడ్జస్టెంట్ సెల్ వాల్ అని చెప్తాము. సెల్ వాల్ వచ్చేసరికి ఓన్లీ ప్లాంట్ సెల్ లో ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం సెల్ వాల్ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ దీని వచ్చేసరికి మనము మైటోకాండ్రియా అని అంటాము. సో ఈ డాట్ లాంటి నిర్మాణాలు మనం రైబోజోమ్స్ అని అంటున్నాము. ఓకే, సో ఈ నిర్మాణాలను మనం ఏం చెప్తామంటే క్లోరోప్లాస్ట్ అని అంటాము. ఓకే, సో ఈ లిక్విడ్ మొత్తాన్ని మనం సైటోప్లాజం, జెల్లీ లాంటి సైటోప్లాజం అని చెప్తాం అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు ప్లాంట్ సెల్.